అందరికీ హాయ్ అండి. 90s కిడ్స్ అందరికి కూడా హాయ్ చెప్తాను. ఎందుకంటే ముందు శ్రీ గురుభ్యో నమః. గురువు ఆశీర్వాదం లేదు మనం ఏం చేయలేదు. కానీ 90s కిడ్స్ చాలామంది చాలా వీడియోలు వస్తుంది. ఒక్కొక్క వీడియో చూస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తుంది. 90s కిడ్స్ స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన కష్టం, స్వచ్ఛమైన ఆనందం, స్వచ్ఛమైన పరిస్థితి అన్నీ కూడా స్వచ్ఛమైనదే. పెద్దగా మోసాలు ఏమి ఉండేవి కదా ఆ సమయం. ఏదో ఒక అబద్ధం, ఒక నిజం, అలా వెళ్ళిపోయేది జీవితం. ఇప్పుడు ప్రేమకే అప్పుడు ప్రేమకే చాలా ఉండేది. చాలా ఉండేది అంటే చాలా తేడా అంటే తేడాయే. అది అప్పుడు ప్రేమలు బావిలో నీరు ఊరినట్టు ఊరేది మనిషి మీద. అంత ప్రేమ ఉండేది, అంత ప్రేమగా ఉండేవారు, పెంచుకునేవారు, అలా బాధ్యతగా ప్రేమించేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ కష్టం, వాళ్ళు తిన్నారా లేదా అని ఒకప్పుడు మనకు తెలిసేది కాదు. అలానే 90s కిడ్స్ని పెంచారు. మేము ఆ 90s కిడ్స్ నిజంగానే మేము ఆనందం అనుభవించాం. ఇప్పుడు అన్నీ ఉన్నా సరే సరైన ఆనందం లేదు. ఆనందం అనుకుని బతికేస్తున్నాం అంతే. ఒక సరదా, మాకు మా లైఫ్లో జరిగిన ఒక సరదా స్టోరీ చెప్తాను. మాకు అప్పట్లో చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి సినిమా దొంగ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం కాదు. ఎందుకంటే అప్పుడు ఒక పావలా ఖర్చు పెట్టాలన్నా సరే చాలా కష్టంగా ఉండేది. దేనికో దానికి ఉపయోగిస్తారని. సో ఆ పావలా సినిమాకి పావలాయో ₹10 సినిమా ఖర్చు పెట్టాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, ఒకసారి చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. మానుషకి వెళ్ళిపోయాం, ఇంట్లో తెలియదు, టికెట్లు లేవు. సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంటకే మ్యాట్నీకి ఒక అడ్వాన్స్ బుకింగ్ ఇస్తున్నారు. ఆలోచించాం, 2-3 ఫ్రెండ్స్ వెళ్ళాం. టికెట్లు ఇస్తున్నారు కదా, మ్యాట్నీకి టికెట్ తీసేసుకుందాము అనిసిమైన మళ్ళీ ఒక అరగంట సేపు లైన్లో నుంచి టికెట్ తీసుకున్నాం. మరి ఇంటికి వెళ్తే మళ్ళీ రానివ్వరు. అందువల్ల అక్కడే ఎండలో సినిమా మానుష అవ్వాలి. మ్యాట్ని ఈవినింగ్ సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం. ఇంటికి 5 గంటలకు వచ్చాం. 5 గంటలు అదే నీకరా చెప్పేది. 5 గంటలకు వచ్చాం. 5 గంటలకు వచ్చిన తర్వాత అమ్మ ఏం చేసిందంటే, అరే ఏంటో ఎక్కడ పోయారా పొద్దు నుంచి ఎండలో అని అడిగింది. ఏం లేదు, చెప్పలేదు మరి, చెప్తే తోలిస్తాం. అయితే ఆల్రెడీ ఎలాగో తెలిసిపోయింది. తెలిసిపోతే శుభ్రంగా స్నానం చేయమన్నారు. స్నానం అంతా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది. అంతా వేడివేడిగా భోజనం పెట్టేసి అప్పుడు ఉతకడం స్టార్ట్ చేశారు అన్నమాట. అలాంటివి చాలా ఉంది లైఫ్లో. 90s కిడ్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ప్రతి దశాబ్దానికి వాళ్ళకు ఒక సమస్య ఎదురవుతుంది. ఆల్మోస్ట్ 4-5 దశాబ్దాలు 90s కిడ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి దశాబ్దానికి ఒక లైఫ్లో చేంజ్ కంపల్సరీ వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. వాళ్ళ కష్టం ఎంత అంత కాదు. 90s కిడ్ని ఏమనకండి, వాళ్ళు అనుభవించి మనకంటే మన ముందు జనరేషన్ ఏమనుభవించారో తెలియదు. కానీ 90s కిడ్స్ ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ జనరేషన్.
ఇప్పటికీ రాదు, రాబోదు కూడా. 90s కిడ్స్ అందరికీ కూడా హాయ్, నమస్తే, శ్రీ గురుభ్యో నమః.